హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీకెండ్ సాటర్డే అనమాట. మేము వెన్స్డే వచ్చాము. ఈ సాటర్డే అంటే 4 days అవుతుంది. సో ఈ 4 daysలో అస్సలు అంటే కిందకు కూడా వెళ్ళలేదు. పని 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 సరిపోయింది. ఇప్పటికీ కూడా అవ్వలేదన్నమాట. మ్యాక్సిమం క్లీనింగ్ అంతా అయిపోయింది. బట్ కొన్ని ఈ షెల్ఫ్స్ అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసుకోవాలి, అంటే అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో అది మిగిలిపోయింది. సో ఈరోజు వీకెండ్ కాబట్టి ఆయనకి హాలిడే, వీక్ ఆఫ్. సో కొంచెం అలా బయటకు వెళ్దాము అని చెప్పి ఒక 4 days తర్వాత అలా బయటకు వెళ్తున్నాం అనమాట. అండ్ దట్టు మేము ఆల్మోస్ట్ రోజు విడిచి రోజు లేదా 2 రోజులకు ఒకసారి బైక్ రైడ్ అలా వెళ్తూనే ఉంటాము. అండ్ మేము ఊరు వెళ్ళినప్పుడు చాలా మిస్ అయింది ఏంటి ఇక్కడ నుంచి అంటే, ఫస్ట్ ఒకటి నా ఒక్కలు అండ్ సెకండ్ బైక్ రైడ్ అనమాట. సో చాలా ఫ్రీక్వెంట్గా బయటకు వెళ్తుంటాము. అండ్ ఆయనకు కూడా చాలా ఇష్టము బైక్ రైడు. ఏ పని లేకపోయినా ఊరికి అయినా అలా వెళ్తూ ఉంటాం అనమాట. సో అలా ఈరోజు ఊరికి అలా బయటకు వెళ్తున్నాము. సో వీకెండ్ కాబట్టి. సో ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయాము. అండ్ ఒక క్లూలెస్ డ్రైవ్ అనమాట. పని ఏమీ లేదు, జస్ట్ వచ్చిన దగ్గర నుంచి కిందకు కూడా వెళ్ళలేదని చెప్పి అలా బయటకు వెళ్తున్నాము. సో ఫైనల్గా మా డెస్టినేషన్ వచ్చి ఎక్వేరియం షాప్ దగ్గర ఆగిందనమాట. సో ఎప్పటి నుంచో ఫిషెస్ పెంచుకుందామని అనుకుంటున్నాము. అండ్ ఇది నాట్ ఓన్లీ ఫస్ట్ టైం అండి, మేము ఇదివరకు కూడా పెంచుకున్నాము. లైక్ ఒక 2 years ఏమో మెయింటైన్ చేసాము, నేను జాబ్ చేసే టైంలో అనమాట. సో మెయింటైన్ చేసుకున్నాము. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే ఊరు వెళ్ళటం అండ్ కొన్ని చనిపోవటం అలా జరిగినాయి. ఇంకేంటంటే పెంచుకోలేదు, ఇక ఆపేసామన్నమాట. అండ్ అగైన్ మళ్ళీ పెట్స్ పెంచుకుందాము, లైక్ ఫిషెస్ కానీ డాగ్ కానీ బర్డ్స్ కానీ అలాంటివి పెంచుకుందాము అనుకుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఫిషెస్తో స్టార్ట్ చేసాము. సో ఎప్పుడు వచ్చినా మేము ఈ షాప్కే వెళ్తుంటాం అనమాట. సో దీనిలో ఏంటంటే ఫిషెసే కాకుండా ర్యాబిట్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా అందులోనే ఉంటాయి. మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఫిషెస్ తీసుకుందాము అని అనుకున్నాము. మెయింటైన్ చేయటం కొంచెం కష్టమే, వాటర్ చేంజ్ ఉంటుంది అండ్ అవి ఊరికే చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఏంటంటే మానేసాము మధ్యలో పెంచుకోవడం. ఒక 2 years అలా మెయింటైన్ చేసి మధ్యలో మానేసాము అండ్ ఇప్పుడు స్టార్ట్ చేసాము. సో నాకైతే ఆ నేమ్స్ కానీ ఆ బ్రీడ్స్ కానీ నాకు అసలు తెలియవు, చెప్పినా కూడా నేను వెంటనే మర్చిపోతాను. సో ఆయనకైతే ఆ నేమ్స్ వాటి బ్రీడ్స్ అవన్నీ తెలుసు అనమాట. సో ఆయనే సెలెక్ట్ చేసుకున్నారు. నేనైతే కనుక కొంచెం లైఫ్ టైం ఎక్కువ ఉన్నాయి ఇవ్వండి అని అడుగుతాను, లేదా కొంచెం కలర్ అన్న బాగున్నాయి దానిలో లైఫ్ టైం ఎక్కువ ఉన్నాయి ఇవ్వండి అని చెప్పి అలా అడుగుతాను అనమాట. సో ఫైనల్గా మేమైతే కొన్ని ఫిషెస్ అనేది సెలెక్ట్ చేసేసుకున్నాము. అండ్ చెప్పాను కదా ఇక్కడ ఫిషెస్తో పాటు డిఫరెంట్ బర్డ్స్ అండ్ డిఫరెంట్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి. సో అవే ఇవి. నాకైతే బర్డ్స్ పెంచుకోవడం చాలా ఇష్టము, బట్ ఆయనకి ఇష్టం ఉండదు అనమాట. అవి వాటిని ఆ ఫ్రీడమ్ని బంధించేసినట్టు ఉంటుంది, అవి ఇంట్లో పెట్టడం ఎందుకు అని చెప్పి ఆయనకి ఇష్టం ఉండదు. లేకపోతే నేను బర్డ్స్ ఎప్పటి నుంచో పెంచుకుందామని అడుగుతున్నాను, బట్ ఆయనకి ఇష్టం ఉండదు కదా అని చెప్పి నేను కూడా ఇంకా ఏమీ ఫోర్స్ చేయను అనమాట. సో ఇలా వచ్చినప్పుడు మాత్రం అలా చూసుకుంటూ వాటిని పట్టుకుంటూ అలా ఉంటాను. సో చాలా బర్డ్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన రోజే ఒకళ్ళు కొనుక్కున్నారనమాట, ఒక 2 birds చాలా బాగున్నాయి. సో మనకి ఏదన్నా ఒక స్ట్రెస్ ఉన్నప్పుడు మన ఇంట్లో కనుక ఏదైనా పెట్ ఉంది అంటే కనుక చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి. అండ్ కొంచెం పెట్స్ లైక్ డాగ్ని మనం లైక్ అలా అపార్ట్మెంట్స్లో మెయింటైన్ చేయాలి అంటే కొంచెం టఫే, బికాజ్ ఇంట్లో స్మెల్ వస్తుంది అండ్ అది మన బెడ్స్ మీద మనం యూస్ చేసే వాటి మీద ఎక్కుతూ ఉంటుంది. బట్ ఇష్టం ఉంటే కనుక అలవాటు అయిపోతే కనుక బాగానే ఉంటుంది. బట్ దాన్ని కూడా కొంచెం మనం స్ట్రిక్ట్గా అనేది మెయింటైన్ చేసుకోవాలి, బికాజ్ లేకపోతే ఏంటంటే కొంతమందికి ఎలర్జీస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కదా. సో మేము కూడా త్వరలో ఒక డాగ్ని పెంచుకోవాలి అని అనుకుంటున్నాము. సో నేను ఇదివరకటి బ్లాగ్స్లో కూడా చెప్పున్నాను. సో చూడాలి ఎప్పుడు పెంచుకుంటాము, ఎలా తెచ్చుకుంటాము, ఏది తెచ్చుకుంటాము అనేది. సో ప్రజెంట్ అయితే ఫిషెస్తో స్టార్ట్ చేసామన్నమాట. సో ఫ్యూచర్లో ఆయన ఒప్పుకుంటే బర్డ్స్ కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తాను నేనైతే. నాకైతే పర్సనల్గా చాలా చాలా ఇష్టం బర్డ్స్ పెంచుకోవటం. సో ఫైనల్గా ఇంటికి వచ్చేసాము. మేమైతే ఒక 4 pairs తీసుకున్నాం అనమాట. సో 4 డిఫరెంట్ బ్రీడ్స్ తీసుకున్నాము. సో ఇవే అవి.
అండ్ ఇవేంటంటే మేము చెప్పాం కదా అంతకు ముందు కూడా చాలాసార్లు పెంచుకున్నామని చెప్పి, అందుకని ఏంటంటే ఇంకా మన ఏమంటారు ఎక్వేరియం కానీ ఆక్సిజన్ కానీ అలాంటివి ఏమి మేము కొనలేదు. ఈవెన్ దానిలో మనకి స్టోన్స్ కానీ ఇంకా ప్లాంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. నేను అవన్నీ క్లీన్ చేసేసి పైన స్టోర్ చేసి పెట్టేశాను, దాచిపెట్టేశాను. మళ్ళీ అగైన్ అవి తీసి క్లీన్ చేసుకుని వీటికి మళ్ళీ రీయూజ్ చేసుకున్నాము. ఏ ఒక్కటి కూడా పాడవలేదన్నమాట. సో ఫైనల్గా అయితే వాటిని వేయటానికి రెడీ చేసేసుకుంటున్నాము. సో నిజంగా ఫిషెస్ మెయింటైన్ చేయటం కొంచెం కష్టమే, బికాజ్ 10 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఏంటంటే అవంతా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కొన్ని చనిపోతూ కూడా ఉంటాయి అవి ఎక్కువ వాటర్ థిక్ అయిపోవటం వల్ల. సో 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో ఫైనల్గా వాటిని లోడ్ చేసేసాము. అయ్యే పేరు తీసుకోవాల్సింది, అయ్యే యాక్టివ్గా ఉన్నాయి అన్నిటికన్నా కదా. ఇదేంటి దీనికి అది ఫీమేల్ అంట, అది ఫీమేల్ అని కొంచెం అలా స్టమక్ కొంచెం కిందకు ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ వేయాలి వాటికి, వేసేసారు వాళ్ళు. ఆ ఎల్లో ఏంటి నన్ను కొట్టుకుంటున్నాయి దానికే. సో ఫైనల్గా మొత్తం ఫిట్ చేసేసాము అండ్ ప్లాంట్స్ అవన్నీ కూడా వేసేసాము అనమాట. సో నిజంగా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందండి. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ఈ ట్రిక్ అనేది ట్రై చేయండి. ఇట్లా పెంచితే అట్లా కాదు, ఒక్కొక్క దానికి 4 అంట, 3 to 4 నేమాక. వేసే తింటే వేయినా ఎక్కువే, వాళ్ళు వేసారో లేదు. ఇంకా మిగతా ఏవి తింటలేదు కదా. మరి అది నేను ఆరెంజ్ తీసుకోమన్నాను కదా. కాను ఆరెంజ్ స్టైల్ ఉంది కదా, ఆరెంజ్ స్టైల్ బ్లాక్ బాడీ ఉంది కదా, అది తీసుకోమంటే ఎందుకు తీసుకోవాలా నువ్వు? అంతే, నాకు నచ్చినవి ఎప్పుడు తీసుకో. వేసుంటాడేమో సాయంత్రం. అదేలే వాటర్ మార్చినప్పుడు కొంచెం. అట్లాంటి పెద్దవి కూడా ఉన్నాయి కదా. 800 పేరు కాదు, 800 అన్నాడు. అరే సో ఫైనల్గా మా ఇంటికి న్యూ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసారనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఆయన లేవగానే దాని ముందే కూర్చున్నారు. సో ఇంకొంచెం రిలీఫ్గా అదొక ప్లెజెంట్నెస్గా ఉంటుందన్నమాట మార్నింగ్ కానీ, లేదా మనం స్ట్రెస్తో ఉన్నప్పుడు కానీ చూసుకుంటే. సో ఒక పాజిటివ్ వైబ్ అనేది మనలో ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఈరోజు మడ్ పాట్స్ అంటే మట్టి కుండలు కానీ లేదా మట్టి పాత్రల్ని ఎలా సీజనింగ్ చేసుకోవాలి, అంటే యూస్ చేసే ముందు మనం వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది నేను ఈరోజు చూపించబోతున్నాను. సో నేను లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా, నేను ఒక మట్టిది కొన్నాను అని చెప్పి. సో నేను దాన్ని ఎలా క్లీన్ చేస్తున్నాను, ఎలా సీజనింగ్ చేస్తున్నాను చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఏంటంటే నేను బియ్యం నీళ్ళల్లో ఒక 2 days నానబెట్టుకున్నానండి. ఈవెన్ టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ 24 hours అన్న నానబెట్టుకోవాలి, లేదా ఒక 3 to 4 days కూడా నానబెట్టుకోవచ్చు. బియ్యం నీళ్ళలో కాకపోయినా ఈవెన్ మీరు నార్మల్ వాటర్లో అయినా కూడా ఒక 2 days కానీ నానబెట్టుకుంటే ఏంటంటే ఆ మట్టి స్మెల్ మొత్తం కూడా పోతుంది. సో నేనైతే ఒక 2 days బియ్యం వాటర్లో నానబెట్టుకున్నాను అండ్ ఏ రోజు వాటర్ ఆ రోజు రిమూవ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇలా సెకండ్ డేన నేను మొత్తం వాటర్ అంతా తీసేసి ఆ మట్టి పాత్రను ఏమైతే ఉందో దాన్ని మామూలుగా చేత్తోనే మనం క్లీన్ చేసుకోవాలి. స్క్రబ్బర్ అనేది యూజ్ చేయకూడదు, సోప్ అనేది యూజ్ చేయకూడదు.
మన ఏదన్నా లిక్విడ్ డిటర్జెంట్స్ ఉంటాయి కదా, అవి ఏమి యూజ్ చేయకూడదు అనమాట. సో మెయిన్గా ఇది ఒక టిప్ నెంబర్ 1. సో నేను క్లీనింగ్ సీజనింగ్తో పాటు టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను, బికాజ్ నేను ఆల్రెడీ దీన్ని యూజ్ చేసేస్తున్నాను అనమాట. సో మీరు స్క్రబ్ అనేది యూజ్ చేయకూడదు, ఐ మీన్ పీచ్ లాంటిది ఏమి యూజ్ చేయకూడదు, ఆర్ ఎల్స్ మీరు సోప్స్ అలాంటివి కూడా ఏమి యూజ్ చేయకూడదు. అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ ప్లెయిన్ వాటర్ని మీకు కొంచెం ఫ్యూమ్స్ వచ్చే వరకు, అంటే కొంచెం బాయిలింగ్ అయ్యేంత వరకు వాటర్ని దాన్ని మరగబెట్టుకోవాలి ఆ పాట్లో. సో మరగబెట్టుకున్న తర్వాత దానిలోనే వాటర్ని ఇలా రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా కూల్ చేసేసుకోవాలన్నమాట. సో వాటర్ని అందులోనే ఉంచేసి కూల్ చేసేసుకోండి. సో ఫైనల్గా వాటర్ అంతా నార్మల్ రూమ్ టెంపరేచర్కి వచ్చేసాయి. సో తర్వాత ఈ వాటర్ని పారబోసుకొని మళ్ళీ అగైన్ దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కొంచెం ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేసుకొని కొంచెంసేపు హీట్ అవ్వనివ్వాలన్నమాట. సో ఫస్ట్ టైం మనం దీన్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పీల్చుకుంటూ ఉంటుంది. బికాజ్ ఏంటంటే అది పోర్స్ ఉంటాయి కాబట్టి, సన్న సన్న పోర్స్ ఉంటాయి కాబట్టి అది మనకి ఎక్కువ ఆయిల్ కానీ వాటర్ కానీ మనం ఏమేసినా కూడా పీల్చుకుంటూ ఉంటుంది. సో ఫస్ట్ టైం అయితే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పాట్ మొత్తాన్ని కూడా ఇలా గ్రీస్ చేసుకోవాలన్నమాట. అంటే పాట్ మొత్తానికి కూడా ఇలా అప్లై చేసుకోవాలి. సో జస్ట్ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం కూడా ఆ ఆయిల్ ఏదైతే మనకి ఎక్సెస్ కనిపిస్తుందో అది మొత్తం కూడా మనకి ఆ కుండ అనేది పీల్ చేసుకుంటుంది. సో మనకి టిప్ నెంబర్ 2 ఏంటంటే దీనిలో మనం స్టీల్ గరిటెలు కానీ ఇనపవి కానీ అలాంటివి ఏమి యూజ్ చేయకూడదు. నార్మల్ చెక్క గరిటెలు కానీ ఇలా సిలికాన్ బ్రషెస్ అయ్యి లైక్ సిలికాన్ ఇవి కానీ యూజ్ చేయాలన్నమాట. లేకపోతే ఏంటంటే వాటికి గట్టిగా తగిలి అవి పగిలిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఫైనల్గా ఆ తర్వాత మీరు డైరెక్ట్గా ఆయిలింగ్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు దాన్ని ఆ పాట్ని యూజ్ చేయొచ్చు. బట్ కాదు మీకు ఇంకా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు, సో చూసారు కదా నేను ఏదైతే ఎక్సెస్ ఆయిల్ అప్లై చేశానో అది మొత్తం కూడా పీల్ చేసుకుంది. అండ్ అగైన్ ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఈ టైంలో కర్రీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. బట్ కాదు మీకు ఇంకా స్మెల్ వస్తుంది అని ఏదైనా డౌట్ ఉంటే కనుక మీరు ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని మనం బ్రౌన్ ఆనియన్స్ ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోండి. మీకు ఏదైనా స్మెల్ కనుక ఉంటే, పాట్ స్మెల్ లేదా మట్టి స్మెల్ ఏదైనా ఉంటే కనుక ఆనియన్స్ పీల్ చేసుకుని మీకు ఆ స్మెల్ మొత్తం కూడా మట్టి స్మెల్ అంతా కూడా పోతుంది. సో దెన్ మీరు నార్మల్గా ఇక రెగ్యులర్గా కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా నేను ఇక్కడ చెక్క గరిటె అనేది యూజ్ చేస్తున్నాను. సో ఇది మెయిన్ టిప్ నెంబర్ 2. అండ్ మీరు రోజు కూడా స్క్రబ్ కానీ లేదా సోప్స్ కానీ అలాంటివి డైలీ యూజ్ చేయొద్దు. సపోజ్ మీకు ఏదన్నా పాట్ మాడిపోయింది అంటే కనుక దాన్ని కొంచెం నానబెట్టేసుకొని సాల్ట్ అండ్ కొంచెం లెమన్ని పిండుకొని అప్పుడు దాన్ని క్లీన్ చేసుకోండి. సో మాడిపోయింది కదా అని చెప్పి మీరు స్టీల్ స్క్రబ్ పెట్టారంటే కనుక మళ్ళీ అగైన్ మీకు ఆ మట్టి స్మెల్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల వాటిని యూజ్ చేయొద్దు అనమాట. బికాజ్ దీనిలో పోర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి, మట్టి పాత్రకు పోర్స్ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కాబట్టి సోప్స్ కూడా యూజ్ చేయొద్దు. అందుకనే ఆ సోప్ స్మెల్ దానిలో ఉండిపోతుంది అనమాట. సో సోప్స్ కూడా అవాయిడ్ చేసేసేయండి. సో ఫైనల్గా ఇలా బ్రౌన్ ఆనియన్స్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకున్నారంటే ఆ మట్టి స్మెల్ అంతా కూడా ఆనియన్స్కి వచ్చేస్తుంది. సో ఫైనల్గా ఈ ఆనియన్స్ అనేది డిస్కార్డ్ చేసేసుకొని నెక్స్ట్ మీరు ఇక కర్రీస్కి యూజ్ చేసేసుకోవచ్చు అనమాట పాట్ని. సో సో అగైన్ ఇది మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగే మళ్ళీ నేను వీడియో తీయటం అనేది స్టార్ట్ చేశాను. బికాజ్ నెక్స్ట్ డే ఏంటంటే మార్నింగ్ అంత ఏంటో హెల్త్ బాగాలేదన్నమాట. సో ఇల్లు క్లీనింగ్ అదంతా చాలా నీరసంగా అనిపించింది. మళ్ళీ అగైన్ ఈవినింగ్ స్టార్ట్ చేశాను. సో అంటే నిన్నటి సాటర్డే, అంటే ముందుది సాటర్డే అండ్ ఇది సండేది అనమాట. సో ఆ రోజు ఆవళ్ళు చేద్దాము అని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఇంట్లో కొంచెం మినపప్పు ఉంది, ఊరి నుంచి వచ్చాం కాబట్టి గ్రాసరీస్ అవన్నీ కూడా తక్కువ ఉన్నాయి. సో ఇంట్లో మినపప్పు ఉంటే ఆవళ్ళు చేద్దామంటే ఆయనకి గారి కన్నా కూడా ఆవళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో ఆవళ్ళ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మినప్పిండి గారిపిండి రెడీగా ఉంది. ఆవళ్ళ కోసం పెరుగు అదంతా కూడా తాలింపు పెట్టేసుకున్నాను. నూనె కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నేను ఇందాక మట్టి పాత్ర సీజనింగ్ చూపించాను కదా, సో అది మొత్తం కూడా సీజనింగ్ అయిపోయింది. సో ఇక నెక్స్ట్ డే నుంచి యూజ్ చేద్దాము అని చెప్పి దగ్గర పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా ఆయిల్ మొత్తం కూడా పీల్ చేసుకుంది. సో ఇనిషియల్లో ఏంటంటే ఇలా మొత్తం ఆయిల్ పీల్ చేసుకుంటుంది, కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. బికాజ్ పోర్స్ చిన్న చిన్న హోల్స్ లాంటివి ఉంటాయి కాబట్టి పీల్ చేసుకుంటూ ఉంటుంది.
సో నా మడ్ పాట్ అయితే రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ డే నుంచి కుకింగ్ స్టార్ట్ చేసేయాలి. సో ఫైనల్గా ఇక నేను గారెలు వేయడం కూడా స్టార్ట్ చేసేస్తాను. అండ్ ఇక్కడ నేను వాయిస్ తీసేసానండి. బికాజ్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేయలేదు, బ్యాక్ సైడ్ అంటే మా పక్కన ఏదో రెనోవేషన్ ఏదో జరుగుతుంది. సో అది నేను మాట్లాడేశాను అనమాట. బట్ ఇప్పుడు నేను ఎడిట్ చేస్తుంటే చాలా నాయిసీగా ఉంది. సో చూసే వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకని చెప్పి నేను అది తీసేశాను. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న టిప్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది నాకు ఆంటీ చెప్పిన టిప్, అంటే నాకు మా అత్తయ్య చెప్పిన టిప్పు. సో జనరల్గా నేనేంటంటే గారెలు పేపర్ మీద పెట్టేసి వేసేస్తూ ఉంటాము, మా ఇంట్లో నేను కానీ అక్క కానీ అమ్మ కానీ. బట్ ఏంటంటే ఆంటీ వాళ్ళు ఏంటంటే ఒక వెట్ క్లాత్, పల్చటి మన కర్చీఫ్ ఉంటుంది కదా మనం యూస్ చేసేది, సో ఆ కర్చీఫ్ని వెట్ చేసేసుకొని దాని మీద గారె వేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఎవరికన్నా కొత్తలో గారెలు వేయటం రాని వాళ్ళు ఉంటారు కదా, చాలామందికి రాదు కొత్తల్లో. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా ఒక వెట్ క్లాత్ని కనుక తీసుకున్నారంటే మీకు అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అండ్ పెద్ద పెద్దాక తడి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. బికాజ్ అది వెట్గా ఉంటుంది కాబట్టి, అండ్ పల్చగా కూడా ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా తీసేయడానికి వస్తుంది. అండ్ షేప్ కూడా అలాగే ఉంటుంది అనమాట, షేప్ అవుట్ అవ్వదు. సో అత్తయ్య చెప్పిన ట్రిక్ అయితే చాలా సూపర్ హిట్ అనమాట. సో ఎవరికన్నా గారెలు వేయటం రాని వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా షేప్ అవుట్ అవ్వకుండా వస్తాయి. సో నేను నార్మల్గా చేతితో అయినా వేస్తాను, పేపర్తో అయినా వేస్తాను. బట్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాము అని చెప్పి ఈరోజు ఇలా వేస్తున్నాను అనమాట. సో పేపర్తో కన్నా నాకు కొంచెం ఇది ఈజీగానే ఉంది, బికాజ్ పెద్దాక వెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదే పేపర్తో అయితే పెద్ద పెద్దాక వెట్ చేసుకోవాలి. సో ఫైనల్గా నా ఆవళ్ళు వేసేసాను, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం ఇది. అండ్ కొన్ని గారెలు కూడా విడిగా ఉంచాను అనమాట. అండ్ చెప్పాను కదా నేను ఇక్కడ వాయిస్ తీసేసానని చెప్పి. సో ఇక్కడ ఫిషెస్కి ఫీడింగ్ టైము. సో మేము తెచ్చి ఈ కరెక్ట్గా 24 అవర్స్ అయిందనమాట. ముందు రోజు సాటర్డే ఆ రోజు ఆ టైంకి తెచ్చాము, అండ్ నెక్స్ట్ డే అది. సో 2 పూట్ల వేయాలి, 3 to 4 పిల్స్ వరకు వేయమని చెప్పారనమాట. సో చిన్న చిన్నవే కాబట్టి ఒక 3 to 4 పిల్స్ అనేది సరిపోతుంది. సో వాటికి వేసేస్తున్నాము. సో 12 అవర్స్కి వేస్తాం కాబట్టి గ్యాప్తో చాలా ఫాస్ట్గా తినేస్తాయి, వేసిన వెంటనే తినేస్తాయి. అండ్ ఇక మా డిన్నర్ టైం అనమాట. సో ఆవళ్ళు అనేది రేపటికి గారెలు ఒక 4-5 ఉంచాను కదా, సో అవి ఊరికే తినడానికి అని చెప్పి ఉంచాను. అండ్ ఆ రోజు మా డిన్నర్కి పెసరట్టు అండ్ చట్నీ సో రుబ్బేసి పెట్టేసుకున్నాను. సో అయ్యే వేసేస్తున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత వచ్చాం కాబట్టి ఇంట్లో లేక వండుకుని పప్పే రోజు డిఫరెంట్గా పప్పు చేసుకుంటాం. బ్రేక్ఫాస్ట్ ఈ పెసరట్టే ఫ్రీక్వెంట్గా వేసుకోవటం ఇలా చేస్తూ ఉన్నాము. సో త్వరలో గ్రాసరీస్కి వెళ్ళాలి. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే రోజుకి 10 days అయింది. సో అప్పటికి కూడా మేము ఇంకా గ్రాసరీస్ తెచ్చుకోలేదన్నమాట, ఉన్న వాటిని అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది, బోర్ కొట్టలేదు అనుకున్నాను. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.